పాలైంది, కాంగ్రెస్ భారీ మెజారిటీని గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటున్నారు. అంటే మీరు అంటారు ఓటమి అని మేమే అనుకుంటలేదు. ఎందుకు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, 100% శిరస్సు వంచి జూబ్లీహిల్స్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త కాడికెళ్ళి మా నాయకుడు వరకు దండం పెడతాం. ఎందుకంటే వాళ్ళు న్యాయంగా ఓట్లేసారు. ఓడిపోయిందెవరో వాళ్ళకి తెలుసు బాగానే. ఒక్క ఆడది మొత్తం మీ అధిష్టానాన్ని గల్లీలో దింపింది, అప్పుడే వాళ్ళు ఓడిపోయారు. ఇంకోటి ఇక్కడ ఉన్నది అభ్యర్థి ఆడమే, ఒక ఆడమే, అందులో విడో ఆమె. ఆ విడోని ఎదుర్కొనే సత్తా లేక ఓట్లు గెలవాలంటే మీరు న్యాయంగా లోకల్ అని చెప్పుకున్నప్పుడు లోకల్గా మీరు లోకల్ అభ్యర్థులను నమ్మాలి. లోకల్ మీ కాన్సెన్సీలో లోకల్గా ఉన్న వాళ్ళని నమ్మాలి. మీరు పక్క కాన్సెన్సీలకు వెళ్ళి అక్కడ తీసుకొని వచ్చి ఫంక్షన్ హాల్లో పెట్టి ఫంక్షన్ హాల్లో అందరినీ దొంగ ఓట్లు వేయించుకో, ఇది కాదు, ఇది విజయం కాదు. మేమైతే విజయం ఇది అనుకుంటలేం 100%. వాళ్ళ విజయం కాదు, అస్సలు మీ ఎవరని అనుకున్నాం. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఆడదాన్ని ఎదుర్కొనికే బీజేపీ, మన కాంగ్రెస్, ఇంకా ఎంఐఎం ముగ్గురు. అసలు అసదుద్దీన్ సారు ఏంది, ఇప్పుడు ఆయనకంటూ ఒక రెప్యుటేషన్ ఒక అది ఉంది. ఒక ఆడమని ఓడగొట్టడానికి ఎంఐఎం దిగింది, బీజేపీ దిగింది, కాంగ్రెస్ అధిష్టానమే దిగింది అని అంటే ఆడమే గెలిచినట్ట ఓడినట్ట. మా దృష్టిలో మాత్రం గెలిచినట్టే, 100% మా గెలుపు. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు పోటీ జరుగుతున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు రిప్రజెంట్ చేయడానికి వస్తారు, దాన్ని మీరు ఎట్లా తప్పు? ఇప్పుడు పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు ఒకట. ఇప్పుడు అంటారు కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. మళ్ళీ ఇప్పుడేంది, ఇప్పుడు ఈయన ఎవరు మన సంజయ్ అన్న, ఆమె ఏడుస్తే ఒక ఆడమే ఏడుపుని ఎన్ని రకాలుగా మాట్లాడినో సరే. ఇప్పుడు ఇప్పుడు ఆమెకైతే మొదటి పెళ్ళి కదా, రెండో పెళ్ళి కాదు కదా. ఇప్పుడు 25 ఏళ్ళు వీళ్ళంతా ఎక్కడ పోయి ఎన్ని రకాలుగా హింసించాలని చూసిండ్రు, ఇన్ని రకాలుగా. అంటే రాజ్యాంగము ఖాళీ ఆడవాళ్ళకు మాత్రమే కించపరచాలా అని ఇట్లా ఏమన్నా ఉందా? చూపియండి మీరు బండి సంజయ్ గారు. మీరు ఎప్పుడు ఒక ఆడదాన్ని కించపరిచేంత మీరు దమ్ము చూపిస్తున్నారు. మళ్ళీ ఇదే పక్క రాష్ట్రంలో మీడియా ముఖంగా డిప్యూటీ సీఎం గారు 3 పెళ్ళిళ్ళు కాదు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటా మీరు కూడా చేసుకోండి అని విమర్శించిండు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యిండు. అంటే ఒక మహిళకు, ఇప్పుడు ఒక మహిళ ఆమెకైతే మొదటి పెళ్ళి కదా, అటువంటి మహిళకు నిలబడే అర్హత లేదా? అంటే ఇవి అంటే మొగోళ్ళకు ఒక న్యాయం, ఆడవాళ్ళకు ఒక న్యాయం అండి ఇది. అదొకటి. ఇంకోటి వచ్చేసి బీజేపీ ఈయన దీపక్ రెడ్డి లాస్ట్ ఇయర్ కూడా నిలబడ్డప్పుడు 25,000 ఓట్ల చిల్లర వచ్చినాయి. ఇవాళ ఎన్ని వచ్చినాయి? నథింగ్. ఇన్ని ఓట్లు ఎక్కడ పోయినాయి అంటే ఆటోమేటిక్గా కాంగ్రెస్కి పోయినట్టే కదా. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఆలోచించాలా, ఒక ఆడదాంతో గెలవనీకే నేను మొత్తం అందరినీ తీసుకొని వచ్చి నేను ఇంత చేసిన, ఈ గెలుపు నిజంగా నాదా, ఈ దొంగ ఓట్లతోటి నేను గెలిచినానా అని అది ఆయనకు కూడా తెలుసు. నిజాయితీగా గెలవలేడండి, నిజంగా గెలవలేడు. ఎనీవేస్ ప్రజా తీర్పు కాదు ఇది, కేవలం వాళ్ళ హింస పూర్వతగా అయిన ఈ ఎలక్షన్స్. మేము దాన్ని అట్లనే భావిస్తాం. ఎందుకంటే ఆయన నిజంగా గెలవలేదు. నిజంగా గెలిచినుంటే మేము మనస్ఫూర్తిగా మేము కంగ్రాచులేషన్స్ చెప్తుండే. అది నిజమైన గెలుపు అయితే కాదైనది. ఓటమి ఏం కారణాలు అనుకుంటున్నారు మీరు? అదేవిధంగా రిగ్గింగ్ జరిగిందని కొన్ని అనుమానాలు వస్తామని ఏం చెప్తారు? 100% అనుమానాలు కాదండి, నిజం అది. రిగ్గింగ్ జరిగింది. దొంగ ఐడి కార్డులు సృష్టించి ఒక ఫంక్షన్ హాల్ నిండా వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళను పోతుంటే మహిళలను బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకొని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వారు పారిపోయి వాళ్ళు ముఖాలు దాపెట్టుకొని పారిపోయి ఒక రూమ్లలో దాక్కున్న సందర్భాలు మనము సోషల్ మీడియాలో చూసినాం. కాదని చెప్పని ఎట్లా అంటాం, ప్రజలందరూ గమనిస్తున్నారు. అందరూ రేపు ఓటింగ్ జరిగిన రోజు ఆ రోజు నుంచే ప్రజలు ఈ దొంగ ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పని రిగ్గింగ్ తో కానీ దొంగ ఓట్లు మొదలే వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకముందుకే వాళ్ళు దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. 25,000 ఓట్లు నమోదు చేసుకున్నారని చెప్పని బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కుమ్మక్కయింది. విచిత్రం ఏందో కానీ ఎలక్షన్ కమిషన్ కూడా అధికార పార్టీ కుమ్మక్కయింది. పోలీసు వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి ముందే నమోదు చేసుకొని దొంగ ఓటర్ కార్డులు దాన్ని ప్రిపేర్ చేసుకొని దొంగ ఓట్లు వేసుకొని చివరి టైంలో రిగ్గింగ్ చేసుకొని ఒక బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా, ఎమ్మెల్యే అభ్యర్థిని, ఒక మహిళ అని చెప్పని అవమానించి పోలీసు వాళ్ళు కూడా ఆమెను దొబ్బేసిన పరిస్థితి మనం చూసినాం. ఆమె ఏడ్చింది. అసలు ఒక మహిళని కూడా చూడకుండా పోలీసు వ్యవస్థ కూడా అట్లే ప్రవర్తించింది.
ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక 2 రోజుల ముందు మొత్తం ఒక రోజు ముందు ఎలక్షన్ రేపన్నంగా కూడా మొత్తం అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పిండ్రు. అందుకని చెప్పని వాళ్ళు అలర్ట్ అయ్యి లాస్ట్కు రిగ్గింగే మార్గం అని చెప్పని ఒక కార్లో పెద్ద డబ్బుల సంచులు పెట్టుకొని కార్లో కూర్చొని ఒకరొకరికి డబ్బులు వంచుతుంటే కూడా మనం సోషల్ మీడియాలో చూసినాం. ఫోటోలు వీడియోలు కూడా వచ్చినాయి. అవిటికి కూడా ఎలాంటి చర్య లేదు. ఎలక్షన్ కమిషన్ది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి చర్య లేదు. మొత్తం అధికార పార్టీ కొమ్ము కాస్తూ వాళ్ళకు రిగ్గింగ్ చేయడానికి వాళ్ళు గెలవడానికి అందరు సహకరించారు. ముమ్మాటికి ఇది దొంగ ఓట్లతోని గెలిచిందే కానీ నిజాయితీగా నీతిగా మాత్రం గెలిచింది కాదు. ఎందుకంటే ప్రూఫ్స్తో నిరూపించలేదు బీఆర్ఎస్ పార్టీ, కావాల్సుకుని ఆరోపణలు చేస్తూ ఉంది, ఓటమిని అంగీకరించలేక బురద తల్లుతా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. నిరూపించకపోవడం ఏందండి? ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం అంటే అది బురద జల్లడమా? అది రిటర్న్గా ఫిర్యాదు చేయడం అంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఫిర్యాదు ఇచ్చినాం కదా, యాక్షన్ తీసుకోలేదు. అదే చెప్తున్నా కదా, అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు, అందుకే యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు దొంగ ఓట్లు నమోదు చేసిందని ముందే చెప్పినా కూడా యథావిధిగా ఎలక్షన్ నడిపించారు. వీటిని కనీసం పరిశీలించలేదు. రిగ్గింగ్ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటారా? రిగ్గింగ్ ఒకటే కాదు, వాళ్ళు రకరకాలుగా చేసిండ్రు, చాలా రకాలుగా డబ్బులు వంచిండ్రు, రకరకాలుగా వాళ్ళకు ఏది ఉంటే అది వాళ్ళ ఇంటింటికి కుక్కర్లు చీరలు, వాళ్ళ మొహానికి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక బతుకమ్మ చిరియలేదు. కేసీఆర్ గారు బతుకమ్మ చీర 10 ఏళ్ల నుంచి ఇంటింటికి ఒక ఆడపడుచు పుట్టింటి చీరలాగా ఇంటింటికి చీరిచ్చిండ్రు. ఇప్పుడు ఓట్ల కోసం వాళ్ళు చీరలు వంచిర్రు, డబ్బులు వంచిర్రు, చీరలు వంచిండ్రు, కుక్కర్లు వంచిండ్రు, రకరకాలుగా వాళ్ళు పంచిండ్రు. ఇది రిగ్గింగ్ చేసినట్టు కదా, దొంగ ఓట్లు కదా, దొంగ గెలుపు కదా, ఇది న్యాయమైన గెలుపా? ఇది ప్రజలు ఎవరు హర్షిస్తలేరు. ప్రతి ఒక్కరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాధపడతలేదు, ఇప్పుడు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు కాంగ్రెస్ గెలిచింది దొంగ ఓట్లతోనని చెప్పని. ఏం చెప్తారు ఫైనల్గా ఇది ఈ గెలుపు మాత్రం వాళ్ళకు శాశ్వతం కాదు. నిజంగా అధికారం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలంటే ఏ ఒక్క ఉప ఎన్నికలలో డిపాజిట్ వచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి డిపాజిట్ ఎప్పుడు రాలేదు. మొన్న 2-3 ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు జరిగినా కూడా వాళ్ళకి డిపాజిట్ రాలేదు. ఈ ఒక్క దగ్గర ఎట్లా అంటే వాళ్ళు ఇంకా పరువు పోతుంది అని చెప్పని, వాళ్ళ సీటు పోతుంది అని చెప్పాను, ముఖ్యమంత్రి సీటు పోతుందను, ఏదో ఒక రకంగా గెలవాలని చెప్పని వాళ్ళు దుర్బుద్ధితోని దురాశతోని రిగ్గింగ్ చేసి గెలిచిండ్రు. ఇది ఈ గెలుపు మాత్రం వాళ్ళకు శాశ్వతం కాదు.